డీటెయిల్స్ చూద్దాం. సీఎం రేవంత్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు. మరో 40,000 ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ప్రజాపాలన 2.5 ఏళ్లు పూర్తయ్యేలోగా 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. హుస్నాబాద్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సీఎం కాంగ్రెస్ హయాంలో కట్టిన నిర్మాణాలు చెక్కు చెదరకుండా ఉన్నాయన్నారు. కానీ బీఆర్ఎస్ కట్టిన కాళేశ్వరం మాత్రం కూలేశ్వరం అయిందని విమర్శించారు. హుస్నాబాద్ను ఆదర్శ గ్రామంగా చేస్తామన్న కేసీఆర్ గౌరవెల్లి ఎందుకు పూర్తి చేయలేదో చెప్పాలని సీఎం రేవంత్ ప్రశ్నించారు. అందుకే శ్రీకాంతాచారి స్ఫూర్తితో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరమే రాష్ట్ర ప్రభుత్వంలో 60,000 ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసి ఈ తెలంగాణ ఉద్యమం ఉద్యోగాల కోసమే అన్న సంగతిని ఆనాడు నిరూపించి మొదటి సంవత్సరంలోనే 60,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇంకొక 40,000 ఉద్యోగాల కోసం ప్రణాళికలు రచిస్తున్నాం. తొందరలోనే ఇంకా 40,000 ఉద్యోగాలు ఇచ్చి 2.5 సంవత్సరాలు పూర్తి చేసుకునే లోపల 1,00,000 ఉద్యోగ ప్రభుత్వ ఖాళీలను భర్తీ చేయడం ద్వారా ఇది ప్రజా ప్రభుత్వం ప్రజల కోసమే పనిచేస్తుంది, ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తుందని ఈనాడు మనం నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్తున్నాం. ఇస్తున్నాయి మనం కట్టిన ఎస్ఆర్ఎస్పీ ఎట్లుందో బీఆర్ఎస్ వాళ్ళు కట్టిన కాళేశ్వరం ఎట్లుందో ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఇదే కాదు, బాక్రానంగల్ నుంచి మొదలు పెడితే నాగార్జున సాగర్ శ్రీశైలం వరకు ఈ ప్రాజెక్టులన్నింటినీ కూడా ఆనాటి మన పాలకులు మన ప్రధానమంత్రులు కట్టినాయి. ఈ రోజు దేశానికి సేవలు అందిస్తున్నాయి. ఈ దేశమే ఎంతో ఆహార ఉత్పత్తిని పండించే దేశంలోనే వరి ఈరోజు అత్యధికంగా పండించి దేశంలోనే మొదటి స్థానం తెలంగాణ వరి ఉత్పత్తిలో వచ్చిందంటే మనం కట్టిన నాగార్జున సాగర్, మనం కట్టిన శ్రీశైలం, మనం కట్టిన శ్రీరామ్ సాగర్, మనం కట్టిన భీమా, కోయిల్ సాగర్, నెట్టెంపాడు, సీతారామ సాగర్, ఇందిరా సాగర్ లాంటి ప్రాజెక్టులు, జూరాల ప్రాజెక్టులు ఆనాడు మనం కట్టినాం. కాబట్టే ఈరోజు దేశంలోనే అత్యధికంగా వరిని పండించే రాష్ట్రంగా రేషన్ కార్డులు ఇచ్చినాం. ఆయల్ల ప్రభుత్వంలో రేషన్ కార్డు కావాలంటే అదో పెద్ద పైరవి, దొర గడి ముందల చేతులు కట్టుకొని నిలబడాల్సిన పరిస్థితి. కానీ మనం వచ్చిన తర్వాత అడిగిన ప్రతి కుటుంబానికి, పెళ్ళైన ప్రతి ఆడబిడ్డకు అమ్మగారింటికా నుంచి అత్తగారింటికి పోతే రేషన్ కార్డు అప్పటికప్పుడే ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకున్నాం. ఆనాడు దొడ్డు బియ్యం ఇస్తే పశువులకు దాన పెట్టేది. కానీ ఇవాళ మనం ప్రతి వాళ్లకు 3,10,00,000 మందికి సన్న బియ్యాన్ని ఈరోజు మనం సతీష్ బాబు మావోడే, మా ఇంటి మనిషే ప్రచారం ఇక్కడి నుంచే మొదలు పెడతా అన్నాడు. అయ్యా, ప్రచారం మొదలు పెట్టడానికి నీకు హుస్నాబాద్ కావాల్సి వచ్చింది, కానీ నిధులు ఇవ్వనీకి నీకు హుస్నాబాద్ కాలేదా? ఈ ఆదర్శ గ్రామం అని ఒకటి తీసుకున్నావు, దానికి ఏం చేసినావు అని నేను అడుగుతున్నా. అందుకే ఇవాళ మా మిత్రుడు మా పొన్నం ప్రభాకర్ గారు, నువ్వు గౌరెల్లిని గుండపల్లిని పూర్తి చేయాలన్నారు. ఎన్ని నిధులైనా ఇచ్చి తొందరలోనే మీకు గౌరెల్లి రిజర్వాయర్ పనులన్నిటినీ పూర్తి